బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాలోని పాలు విక్రయ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాల పదార్థాల శాంపిల్స్ సేకరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు, కలెక్టర్లు దాడులు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. నిరంతరం దాడులు చేస్తామని, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పాలలో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పాల కల్తీ మామూలు నేరం కాదని, మర్డర్ చేయడం కంటే పెద్ద నేరంగా పరిగణించబడుతుందని అధికారులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్ లోకి అందిస్తారు. నానాజీ, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. థ్యాంక్ యూ జగన్. ఏదైతే రాజమండ్రిలో జరిగిన ఘటన ఉన్నదో దానికి సంబంధించి ఉలిక్కు పడ్డదని చెప్పుకోవచ్చు. మొత్తం అందరూ ఏదైతే మనం డైలీ తాగే పాలలో ఇంత విషయం కలుస్తుందో వెంటనే కిడ్నీలు పాడైపోయి వెంటనే వారం రోజుల పాటు దాదాపు ఆరోగ్యం కంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం అందరూ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఉన్నారో అందరూ కూడా రైడింగ్ చేస్తున్నారు. అయితే అక్కడ క్యాష్ మిల్క్ సల్ఫై అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి నందోజీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఫుడ్ కంట్రోలర్. సార్ నమస్తే అండి. అయితే ఈ రోజు రైడింగ్ చేశారు కదా, మీరు సంబంధించి ఏం పట్టుకున్నారు, అలాగే ఏం సీజ్ చేశారు? ఈ రోజు ఏంటంటే కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసి ఈ యూనిట్స్ అన్ని జిల్లాల్లో కూడా ఉండేటువంటి మిల్క్ యూనిట్స్, మిల్క్ సేల్ పాయింట్స్ అనేటివి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయమన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు కాకినాడ జిల్లాలో ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తో 2 టీమ్స్ గా ఫామ్ అయ్యి ఇన్స్పెక్షన్స్ అనేటువంటి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కాకినాడలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గారు 6 యూనిట్లు ఇంతవరకు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఏంటంటే వీళ్ళు స్టోర్ చేస్తున్నటువంటి ఫ్రిడ్జ్ అనేటువంటివి కూడా సరైన హైజీనిక్ గా లేవు. సో వాటి మీద ఇన్స్ట్రక్షన్స్, ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఈ కెమికల్స్ అనేటువంటి ఫ్లోర్ క్లీనింగ్ కి వాటికి వాడేటువంటి కెమికల్స్ అవి కూడా ప్రాసెస్ ఐడెంటిఫై చేయడం. సో అటువంటి కూడా మిల్క్ ఉన్న దగ్గర ఉంచవద్దని చెప్పి సెన్సర్స్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ స్టోర్ చేసేటువంటి ఫ్రిడ్జ్లు అనేటువంటి సరిగ్గా ఉన్నాయో లేదో చేపిస్తారు. ఈ మిల్క్ పౌడర్ తో కూడా మిల్క్ తయారు తయారు చేసేటప్పుడు అది ప్రాపర్ గా హోమోజినేషన్ అది చేయకపోయినట్లయితే అది దానికి ఉండదు, స్టాండర్డ్స్ అనేటువంటి ఉండదు. అటువంటి తయారు చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అలాగే శాంపిల్స్ అనేటువంటివి మిల్క్ శాంపిల్స్ అనేటువంటి కలెక్ట్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపిస్తున్నాం. అదేవిధంగా జేఎన్టీ కూడా పంపించడం జరుగుతుంది. సో అందులో ఏమైనా అడల్ట్రేషన్ ఏమైనా కానీ గుర్తించినట్లయితే వాళ్ళ మీద యాక్షన్ అనేటువంటి ఏ విధంగా తీసుకుంటారు సార్? అలర్టేషన్ జరిగితే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు మనకి స్టేట్ ల్యాబొరేటరీ పంపించినప్పుడు ల్యాబొరేటరీ రిపోర్ట్ అనేటువంటి అన్సేఫా, సబ్ స్టాండర్డా, మిస్స్టాండర్డా అని ఇస్తారు. అన్సేఫ్ అయినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. దానికి పనిష్మెంట్ ఏంటంటే మినిమం 6 months వరకు ఇంప్రిజన్మెంట్ ప్లస్ 3 lakhs వరకు ఫైన్ ఉంటుంది. అదే ఓన్లీ సబ్ స్టాండర్డ్ అయినట్లయితే, అంటే స్టాండర్డ్స్ ఉండవలసిన స్టాండర్డ్స్ లేకుండా ఉన్నట్లయితే అది సబ్ స్టాండర్డ్ అంటారు. అటువంటి సబ్ స్టాండర్డ్ అయినట్లయితే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి 3 lakhs వరకు కూడా ఫైన్ ఇంపోజ్. ఇది కెమికల్ పౌడర్ అది కూడా పట్టుకున్నదండి. దాని వల్ల కెమికల్ పౌడర్ కాదు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటారు. అందుకే మిల్క్ పౌడర్ అది. అంటే మిల్క్ నుంచే వాళ్ళు ఎక్సెస్ మిల్క్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సపరేట్ ఫ్యాక్టరీలు వాటిని మిల్క్ కింద తయారు చేస్తారు. ఇది సంగం డైరీ మిల్క్ పౌడర్ అది. అది దాని ఏంటంటే వీళ్ళకి మిల్క్ షార్టేజ్ ఉన్నప్పుడు దాన్ని మిల్క్ కింద దాన్ని వాటర్ లో కలిపినట్లయితే మిల్క్ కింద తయారవుతుంది. సో ఆ మిల్క్ ని వినియోగిస్తారు. కలర్స్ ఏమన్నా? కలర్స్ అంటే బాదంలో కలర్స్ అనేటువంటి బాదం మిల్క్, రోజు మిల్క్ వాటిలో కలర్స్ అనేటువంటి వాడుతుంది. సో అది అయితే పర్మిటెడ్ ఫుడ్ గ్రేడ్ కలర్సే ఉన్నాయి. సో కానీ ఎక్సెస్ ఆఫ్ ది కలర్ అనేటువంటి వాడకూడదు. అది మోతాదులో ఎంత మోతాదులో అయితే వాడాలో అంతవరకే వాడాలి. అది కూడా పంపిస్తున్నారు సార్? అది కూడా టెస్టింగ్ పంపిస్తారు. అది ఈ రోజు కాకినాడ జిల్లాలో ఎన్ని రైడింగ్? అంటే ఈ మిల్క్ ఆస్పెక్ట్స్ వరకు 6 డైరీలని ఇన్స్పెక్ట్ చేయాలి.
ఎక్కడైనా సివియర్ గా కానీ ఏదైనా పట్టుకోవడం కానీ ఏదైనా కదా. ఇక్కడైతే ఫుడ్ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ సార్. ఇదే ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు సార్. నమస్తే సార్. సార్ ఒకసారి సార్, ఈ రోజు రైడింగ్ చేసిన దాంట్లో ఆ, ఎక్కడైనా సివియర్ గా పట్టుకోవడం కానీ లేదంటే దొరకడం కానీ ఏదైనా జరిగింది? లేదండి, ఇక్కడ స్కిమ్ మిల్క్ పౌడర్ ఉందండి. స్కిమ్ మిల్క్ పౌడర్ అంటే ఫ్యాట్ కంటెంట్ 1.5 ఉంటుంది. జనరల్ గా దాన్ని మనం అన్సేఫ్ ఏం కాదు, మిల్క్ లో వాడుకోవచ్చు. బట్ అది యూజ్ చేయడం అనేది పబ్లిక్ కి డిస్క్లోజ్ చేయాలి. మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నారు. జనరల్ గా ఇలాంటి పాల కేంద్రాల్లో లేకపోతే మిల్క్ సెంటర్స్ లో పబ్లిక్ అంటే ఏమంటారు, సహజంగా చాలా వరకు పాల పౌడర్లు కానీ లేదంటే పాల ప్యాకెట్లు కానీ ఏదైనా ఒక కంపెనీస్ కానీ వివిధ కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీ పాల ప్యాకెట్లు వాడకూడదన్న దృక్పథంతో డైరెక్ట్ గా డైరీ నుంచి తీసుకొచ్చి పాలు పితికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనే ఉద్దేశం చాలా వరకు కూడా ఇలాంటి కేంద్రాలకు వస్తూ ఉంటారు. మరి ఎలాంటి కూడా పౌడర్లు వాడి పౌడర్ నుంచి తయారు చేసిన మిల్క్ వాడితే దానికి సంబంధించిన అధికారులు దాని క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు, అదేమి అన్సేఫ్ కాదు. కానీ అలా వాడడం అనేది పబ్లిక్ కి ఎలా అంటే, ఒరిజినల్ మిల్క్, ఫ్రెష్ మిల్క్ దొరుకుతాయి అనుకునే వాళ్ళకి మిల్క్ పౌడర్ కలిపిన మిల్క్ దొరుకుతాయి, లేదా ఘాట్ దొరుకుతుంది. అందుకనే దాన్ని అడల్టరేటివ్ కన్సిడర్ చేసి సీజ్ చేసి అందులో కేసు పెడతాం. అది దీనికి సంబంధించి ఎన్ని కేంద్రాలు పడుతున్నారు సార్? అలాగనే ఎన్ని కేంద్రాల్లో మీరు పరిశీలించారు? దానికి సంబంధించి ఎవరెవరి దగ్గర ఏమైనా పడుతున్నారు? మేము గత 2 days లో 6 places విజిట్ చేశామండి. మనకి ఇక్కడ ఎటువంటి అడల్టరెంట్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి ట్రేస్ అవడం లేదు. వాళ్ళు ఫ్రీజ్ చేసే విధానం లేదా కూలింగ్ చేసే విధానం పైన వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. జరగబోయే హజార్డస్ కెమికల్స్ ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు బిజినెస్ లో పెట్టేటప్పుడు కానీ కూలింగ్ యూనిట్ లో పెట్టేటప్పుడు కానీ సపరేట్ గా కంటైనర్స్ లో పెడితే ఎలాంటి కూలింగ్ లీక్ అయినా కానీ ఏం జరిగినా కానీ ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళకి తెలియజేస్తారు. దీనికి సంబంధించి అంటే ఎన్ని గుర్తించారు? అంటే మీరు ఇప్పుడు 6 చేశారు, అదే రకంగా ఎలాంటి ఎన్ని ఉన్నాయి సార్ మన జిల్లాలో కానీ లేదంటే కాకినాడ? చాలా ఉన్నాయండి, ఎందుకంటే రైతు పాలు అని చెప్పి వీధి వీధిన చాలా ఉన్నాయండి. ఇందులో చాలా మంది లైసెన్స్లు కూడా లేకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రైతు వారీగా 1 గంట 2 గంటలు పెట్టేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వీధి వీధి తనిఖీ చేస్తుంది. మీకు సంబంధించి అంటే ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇలాంటి కేంద్రాలు జరిపే కానీ ఏదైనా గుర్తించారా? మీకు సమాచారం వచ్చింది? లైసెన్స్ లేకుండా, లైసెన్స్ చిన్న వాటికి లైసెన్స్ లేవండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ లోకి వస్తారు, వాళ్ళంతా రిజిస్ట్రేషన్. ఇంకా ముందు అంటే ఇలాంటి రాజమండ్రి ఘటన జరగకుండా ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అదే రకంగా ఏ విధంగా మీరు రైడింగ్ చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని మిల్క్ యూనిట్స్, చిన్న పెద్ద అన్ని యూనిట్స్ తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఇంటెన్షనల్ గా కాకుండా అన్ఇంటెన్షనల్ వాళ్ళకి తెలియకుండా కూడా ఏదైనా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మీ అధికారుల మీద మీ మీద ఒక ఆరోపణ అంటూ చాలా తీవ్రంగా వస్తుంది. అదేంటంటే ఒకవేళ కానీ ఇలాగ ఫుడ్ ఇన్స్పెక్టర్లకి మేము సమాచారం వచ్చిన వెంటనే రావడం లేదని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడున్న పరిధి కానీ అలాగనే మీకున్న సిబ్బంది కానీ ఏ విధంగా ఉంది సార్? ఈ జిల్లాలో 2 ఉన్నాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ప్రతి డివిజన్ వైజ్ గా ఉంటుంది. ఎప్పుడైనా సరే కంప్లైంట్ బేస్ చేసుకొని మేము ఇచ్చిన కంప్లైంట్ ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం. పిలిచిన వెంటనే రాగలేకపోవచ్చు, బట్ ఆ కేసును అయితే మేము క్లోజ్ చేస్తాం, వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. దాదాపు అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి అంటే 2 డివిజన్ల కింద 2 మాత్రమే ఉన్నారు ఈ జిల్లాలకు సంబంధించి. దీనికి సంబంధించి అంటే ఇంకా ఎక్కడ మీరు ఈ రైడింగ్ అయితే చేస్తున్నారు ఈ రోజు డివిజన్ 2 లో ప్రసాద్ గారు కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. రాజమండ్రిలో జరుగుతున్నాయి, అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పర్టికులర్ గా అంటే ఈ కేంద్రంలో ఈ రోజు వచ్చిన తర్వాత మీరు ఏం గమనించారు? ఈ పాల కేంద్రంలో మిల్క్ పౌడర్ గమనించామండి. అది కలపడానికి హానికరం కాకపోయినప్పటికీ దాన్ని పబ్లిక్ మిస్గైడ్ చేసినట్లు ఉంటుంది కాబట్టి దాన్ని సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేస్తున్నాం. అలాగే పాలు, పెరుగు శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేస్తున్నాం. వాటిలో ఏదైనా అడల్టరెంట్స్ కలిసినప్పుడు లేదా ఒకవేళ ఫ్యాట్ కంటెంట్ తగ్గడం కూడా దాన్ని మోసపూరితమైన దాని కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి సబ్స్టాండర్డ్ కన్సిడర్ చేసి కేసు నమోదు చేస్తారు. కలర్స్ అనేవి వాళ్ళు రోజ్ మిల్క్ అండ్ బాదం మిల్క్ లో యాడ్ చేస్తున్నారు. దాని పరిమితులు తగిన విధంగా ఉంటే ఓకే అండి. మోస్ట్లీ మనం ఎక్కడ బాదం పాలు కానీ లేదా రోజ్ మిల్క్ కానీ శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు ఇబ్బంది జరగలేదు, ఎందుకంటే అన్ని 100 ppm లోపలే ఉంటుంది. మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేసే పాలు, పెరుగు మీదే ఫోకస్. థ్యాంక్ యూ సార్.
ఏదైతే ఎవరైతే ప్రజలందరూ కూడా నమ్మి ఒక పాల కేంద్రం దగ్గరికి వచ్చి పాలు పట్టుకుంటే కనుక చాలా వరకు పిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పాల ప్యాకెట్లు నమ్మలేము, పాల ప్యాకెట్లన్నీ కూడా కల్తీ అవుతున్నాయి అని చెప్పేసి ఏదైతే పాల కేంద్రాలు ఉంటాయో పాల కేంద్రాల దగ్గరికి వచ్చేసి పాలు పట్టుకెళ్తా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పాల కేంద్రాల్లో కూడా పౌడర్లు తెచ్చి కలిపేసి ఇవ్వడం వల్ల చాలా మోసపూరితంగా ఉన్నది. అదే రకంగా దీనికి సంబంధించిన ఇలాంటి ఏదైతే ఉన్నదో ఇది దీనికి సంబంధించింది ఒక పాల పౌడర్స్ ఉన్నాయి. ఈ పాల పౌడర్ కూడా అంటే ఒక సంఘం డైరీ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా వరకు కూడా దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఈ పాలు ఒరిజినల్ గా పాలు మనం తీసుకుంటున్నాము అన్న దృక్పథంలో వచ్చారో వాళ్ళందరికీ కూడా పాల పౌడర్ తో తయారు చేసిన పాలు ఇస్తున్నాము అని చెప్పేసి శాంపుల్స్ కూడా చాలా వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళి ల్యాబ్ పంపించిన తర్వాత గత ఒక 2-3 రోజుల్లో ఒకవేళ దీని మీద కానీ ఒకవేళ అడల్ట్రేషన్ కానీ జరిగిందని వస్తే కనుక క్రిమినల్ కేసులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ తో మానసి, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel